ప్రస్తుతం తాజాగా ఒక కొత్త అంశం అయితే తెర మీదకొచ్చింది. కాపు సామాజిక వర్గం మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుందా అనేది. దీనికి కారణం ఏంటి అంటే ఒకప్పుడు కాపుల్ని బీసీల్లోకి చేర్చాలి అంటూ తునిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అప్పట్లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ని ఒక బోగిని తగలబెట్టిన అంశం ఇదంతా. దానికి సంబంధించిన పెట్టిన కేసు. తర్వాత ఆ కేసును కూడా కొట్టేసింది విజయవాడ కోర్టు. దానికి సంబంధించి చాలామందికి ఊరట కూడా లభించింది ఆ కేసు వ్యవహారానికి సంబంధించి. అయితే ఇప్పుడు తాజాగా అదే కేసును మళ్ళీ అప్పీల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి ప్రభుత్వం సిద్ధం చేస్తోంది దీనికి సంబంధించిన వ్యవహారం అనేది. ఎందుకంటే 2024 ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గం మొత్తం ఆ అంశాన్ని పక్కన పెట్టేసి జనసేనకి సపోర్ట్ చేసింది అనేది ఆ నేపథ్యంలోనే కూటమి కట్టారు కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక కీలక కారణం అయిందని. ఇప్పుడు కాపులకి ఒక ద్రోహం జరుగుతుందా ఇదే గనక జరిగితే? కాపు సామాజిక వర్గాన్నో లేదంటే జనసేననో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు టీడీపీకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది ఈ కేసు కంటే ముందు రంగా కేసు విచారణ జరిపించండి అంటే ఇప్పటికే ఆ సామాజిక వర్గంలో కొంతమంది నాయకులు కూడా కొత్త అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అసలు ఎందుకు మళ్ళీ అనవసరంగా ఈ కేసుని తవ్వుతున్నారని అనుకోవాలి, లేదంటే ప్రభుత్వం అవసరమని భావిస్తోందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా అయిపోయింది, కోర్టు కొట్టేసింది అన్నారు. అప్పుడు ఆ కేసుకు సంబంధించి చాలామంది బయటకు వచ్చేసారు, ఆ కేసులో ఉన్న వాళ్ళకి రిలీఫ్ వచ్చేసింది అనేది. కానీ నిజంగా అంటే వాంటెడ్లీ జరుగుతుందా, లేదంటే దీని వెనక ఏదైనా ఒక కొత్త కోణం ఉందా? ఇందులో 3 కోణాలు కనబడుతున్నాయి. నెంబర్ 1, కాపులకి సంబంధించినటువంటి నాయకత్వం మరొకరికి ఉండటం పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉండదు. అందుకని మీరు చూడండి, తెలుగుదేశంలో కాపు నాయకులు ఇప్పుడు ఎవరైనా లీడ్లో ఉన్నారా? ఒకప్పుడు చినరాజప్పో, గంటా శ్రీనివాసరావు, ఇట్లాంటి అనేక మంది కనబడేవాళ్ళు. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడానికి తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు నాయకులు పక్కన పెట్టేశారు. వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత లేదు. నెంబర్ 1. నెంబర్ 2 చూసుకుంటే ఇతర వాళ్ళల్లో కూడా బలమైన నాయకుల్ని అంగీకరించరు పవన్ కళ్యాణ్ అనేటటువంటిది. లైక్ ముద్రగడ పద్మనాభం, జోగయ్య, ఇట్లాంటి వాళ్ళకి సలహాలు ఇస్తే అప్పుడప్పుడు ఏదన్నా హాయ్ అంటే హాయ్ టైప్ తప్పించి వాళ్ళ మాటల్ని ఏమన్నా వింటారా? ఇంకొకళ్ళని కాపు నాయకులుగా అంగీకరించేటటువంటి పరిస్థితి కాదు. అదొక సైకలాజికల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది. పెద్ద తరహాగా ఉండాలి వెనకాలంతే. అంతే. ఇంతకుముందే చెప్పారు కదా, కాపులు పెద్దరికంగా ఉండండి అంతే, నాయకత్వం నేను తీసుకుంటా, పెద్దన్న పాత్ర పోషించారు, మీరందరూ పెద్దన్నలుగా ఉండండి, నేను నాయకుడుగా ఉంటా. మీరు చూడండి, వంగవీటి రంగా కొడుకు రాధాకి ఎంతకాలం నుంచి అన్యాయం జరుగుతోంది. అవును. తను 19 అప్పుడే తెలుగుదేశంలో ఉన్నాడు, అప్పుడు అతన్ని హైలైట్ కానీలా. మొన్న పాపం అతను కష్టపడ్డాడు, అయినా అతన్ని హైలైట్ కానిట్లేదు. హామీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇస్తానన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? జనాల మధ్యలో మరి ఎందుకు ఇవ్వలేదు? మంత్రి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? రంగా కొడుకు అంటే మళ్ళీ ఇక్కడ స్టేటస్ ఎక్కువ. ఇప్పుడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ని సినిమా యాక్టర్గా చూసి తర్వాత పొలిటీషియన్గా చూశారు. బట్ రంగా కొడుకుని వచ్చేటప్పటికి కాపు నాయకుడి కొడుకు కిందన బాగా ఆదరించారు. ఇప్పటికి కూడా వేరే రాజకీయ పార్టీల వాళ్ళు కూడా రాధా అని పిలుస్తుంటారు, గౌరవిస్తుంటారు. ఈవెన్ వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా. అయితే తను దురదృష్టం కొద్దీ నియోజకవర్గంలో గెలవలేకపోవడం, తను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ప్లస్ ఆర్థికంగా రంగా స్వార్థపరుడు కాదు, రంగా కులాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాడు కాదు, దోచుకున్నాడు కాదు, దందాలు చేసి డబ్బులు సంపాదించినోడు కాదు. ఆ రోజున తను చేసినటువంటి యాక్టివిటీ వల్ల పేదోడికి రూపాయి పెట్టాడు తప్పించి తను తినలా, తను దాంతో బిల్డింగ్లు కూడగొట్టుకోలే. కాబట్టి డబ్బులు లేకపోయేటప్పటికి ఇతన్ని ఎన్నికలకి ఇబ్బంది పడుతున్నాడు. అందువల్లనే చివరికి డైరెక్ట్ ప్రత్యక్ష సీటే రారు. ఇక్కడ కాపుల్లో ఈ మధ్యన ఒక స్లోగన్ చూశాను నేను వాళ్ళ గ్రూపుల్లో, రంగా మరణం తర్వాతన కాపులు కోల్పోయినటువంటి దాన్ని, తెలుగుదేశం కోల్పోయిన కాపు ఓట్ బ్యాంక్ని పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి చేర్చాడు. తద్వారా చంద్రబాబు నాయుడు బెనిఫిట్ పొందారు, తెలుగుదేశం బెనిఫిట్ పొందింది. అదే సందర్భంలో రంగా మరణం తర్వాతన ఒక బార్గెనింగ్ పవర్ కిందన మారినటువంటి కాపులు ఇప్పుడు మొదటిసారి తమ అస్తిత్వం కోల్పోయారు. తమకి సంబంధించినటువంటి
ఒక శక్తిని కోల్పోయారు బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్నటువంటి పాయింట్ని వాళ్లే తెర మీదకి తీసుకొచ్చుకుని స్లోగన్ బిగిన్ చేశారు. అది ఇక్కడ కోపం తెప్పించి ఉండొచ్చు. అంటే తెలుగుదేశానికి దూరమైన కాపుల్ని పవన్ తెచ్చిచ్చాడు తెలుగుదేశానికి, కాపుకి మాత్రం శక్తి లేకుండా పోయింది అక్కడ. ఎందుకని? పవన్ కళ్యాణ్ నేను లాయల్ టు చంద్రబాబు అని అంటున్నాడు. అవును, అంతకుముందు ఏం మాట్లాడాడు? కాపులకి ఏం ఆ రెండు కులాలే ఏలాలా, వీళ్ళేనా ఇక రాజ్యం అంటే, ఇక మనకి లేదా, మన బతుకులు ఇంతేనా, మనం ఎప్పటికీ ఎదగలేమో, కనీసం కుల పెచ్చన్నా తెచ్చుకోండిరా, కుల ఫీలింగ్ అయినా తెచ్చుకోండి అని మాట్లాడాడు కదా. ఒంటరి బలిజ తెలగ అందరూ ఏకంగా పిలిపించారు. అంతా చేశాక వాళ్ళని తీసుకెళ్లి తెలుగుదేశానికి ఇస్తూ ఇంకో 15 ఏళ్ల దాకా అంటున్నాడు. దీనికి అడ్డొచ్చేవాడు ఎవరు? ముద్రగడ పద్మనాభం. తను సైకలాజికల్ గా ఈ వయసు ఇంపాక్ట్ కావచ్చు, లేదంటే ఏళ్ల తరబడి ఆ కుల నాయకుడిగా ఉండటం వలన వచ్చిన ఇగో కావచ్చు, కొంత ఇన్బ్యాలెన్స్ ఫీల్ చేశాడు తను. ఏది శపథం చేసి రెడ్డి అని పేరు మార్చుకోవడం, ఇట్లాంటి పిచ్చి పని. తనని ఇప్పుడు కార్నర్ చేయాలన్న కోపం తెలుగుదేశంలో ఉన్న నాయకులకి ఉంది, జనసేన నాయకులకి ఉంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ని ద్వేషించాడు కాబట్టి జనసేన వాళ్ళకుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తమను అసలు గద్దె దిగడానికి కాపు ప్రాంతంలో జగన్కి ఓట్లు రావడానికి కారణం ముద్రగడే, వాళ్ళిద్దరి మధ్యన తెర వెనకల ఆలోచి ఉంది అన్నటువంటి ఫీలింగ్ తెలుగుదేశం వాళ్ళకుంది. ఆ కడుపు మంట చల్లార్చడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. రెండవది పద్మనాభం కోసం ఇంత చేస్తున్నారా మళ్ళీ? అంతే కదా, ఇంకెవరి కోసం? మిగతా కాపులందరినీ నీళ్ళు దూరం చేసుకోవడం ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఆ రోజునున్న వాళ్ళల్లో అనేక మంది ఇప్పుడు కూటమిలోనే ఉన్నారు కాపు లీడర్, ఎవరు బయట కూడా లేరు. ముద్రగడ వెనకాల ఎవడు తిరుగుతున్నాడని ఇప్పుడు అసలు ఓ రకంగా చెప్పడం, ముద్రగడ వెనకాల బీసీ నాయకులు తిరుగుతున్నారు. కాపులు ఎక్కడ ఉన్నారు ఇవాళ? మ్యాక్సిమం లేరు కదా. అలాంటప్పుడు ముద్రగడని ఇప్పుడు ఎట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని దెబ్బ కొట్టాలా, లేకపోతే కనుక వంశీని దెబ్బ కొట్టాలా, కొడాల నానిని దెబ్బ కొట్టాలా, రోజాని దెబ్బ కొట్టాలా, సజ్జలను దెబ్బ కొట్టాలా, పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టాలా, ఇట్లా టార్గెట్ పెట్టుకున్నారు కదా. ఆ లిస్టులో ముద్రగడ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ ముద్రగడ దగ్గరికి మళ్ళీ బిగినైనట్టుంది. అది చట్టబద్ధంగా చేసేటట్టుంది. మంచిదే, చట్టబద్ధంగా చేస్తే తేలుతుంది కదా. ఒకటి కాపు ఉద్యమం అన్నటువంటిది అయితే చేయడంలో తప్పు లేదు, రిజర్వేషన్ కావాలని కోరుకోవడం అది. బట్ చట్ట ప్రకారం సాధ్యం కాదు. నెంబర్ 1, ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే చేసేయగలరు. కానీ ఓబీసీలో పెట్టేశారు, ఈడబ్ల్యూఎస్లో. మెయిన్ స్ట్రీమ్ దాంట్లో అయితే బీసీలు ఒప్పుకోరు. తెలుగుదేశం కూడా అలాంటి కెలుక్కోదు. తెలుగుదేశం అప్పుడు డ్రామా నడిపింది ఏంటి? 50% లోపు కాకుండా ఇలా తీసుకొచ్చి ఆ పైన ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకంటూ ఓ కోట అంటూ ఈడబ్ల్యూఎస్లో అది మోడీ తీసుకొచ్చాక అందులో దీన్ని దూర్చేసింది. అంతే తప్పించి బీసీ దాంట్లో తెస్తే తెలుగుదేశం ఒరిజినల్ ఓట్ బ్యాంక్ లేచిపోద్ది, బీసీ ఓట్ బ్యాంక్. కానీ బాబు గారు అప్పుడు హామీ ఇచ్చినట్టున్నారు మేము చేస్తామని. అదే ముందు రిజర్వేషన్ ఇస్తామన్నారు అంతే. తర్వాత బీసీలు గొడవకు దిగారు. నువ్వు ఇట్లాగే రాజశేఖర రెడ్డి వచ్చి ముస్లింలకు పెట్టి 4% మాకు బొక్కెట్టాడు, నువ్వు మళ్ళీ ఇలాగ తీసుకొచ్చి ఒక 6% పెడితే 10% కోల్పోయేది బీసీలే, నువ్వు ఎట్ట పెడతావని. అది తెలుగుదేశం ఉనిక్కే ప్రమాదం. అందుకని జాగ్రత్తగా టాక్టికల్గా పక్కన పెట్టి 50% పైన ఇస్తామన్నారు. అది సాధ్యం కాదని తేలాక ఆగిపోయారు. అప్పుడే ముద్రగడ రైట్ చేసింది ఇష్యూ. ఆ తర్వాత ఈయన అదృష్టం బాగుండి మోడీ సర్కారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకురావడం, దాంట్లో 50% ఎలాకే అని పెట్టేశారు, 5% అనేసి. దాన్ని ఆ తర్వాత ఏది కోర్టు అడిగినప్పుడు జగన్ ఉపసంహరించుకున్న పాయింట్ ఉంది. అది చెల్లుబాటు కాదనేటప్పటికి, ఒకే కులానికి ఇట్లా కుదరదు అనేటప్పటికి ఆ 10% రిజర్వేషన్ టోటల్ ఈడబ్ల్యూఎస్కి వస్తే తప్పించి ఒకే కులానికి ఇందులో వర్తించదన్నాక ఆగాడు. ఆ పాయింట్ని జనంలోకి తీసుకెళ్లి కాపులకి అన్యాయం అన్నటువంటి పాయింట్తో మొన్న వీళ్ళు కొంత కాపుల్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ కాపు సామాజిక వర్గం ఇక జీవితంలో కాపు నాయకుడు అంటే ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ ఇంకెవరు ఉండకూడదన్నటువంటి ఎత్తుగడ అని అనిపిస్తుంది. అంతకుమించి ఇంకేం లేదు. కానీ కాపుల నుంచి ఒక తిరుగుబాటు, ఒక వ్యతిరేకతకి నిర్ణయం కారణం అవుదా రేపు?
ఏ ఎవరు వ్యతిరేకించారని ఇప్పుడు చూడండి, ఎవరైనా మాట్లాడారా దాని మీద? అంటే ఇంకా వీళ్ళు అప్పీల్ చేయలేదు, పిటిషన్ ఇంకా వేయలేనట్టుంది కదా, వేయడానికి రెడీ అవుతున్నారు అంతే. వేస్తే ఇప్పుడు అందరూ కలిసి విచారణ చేయాలంటే మొదలైతే మళ్ళీ కాపు నాయకులందరూ దీంట్లోనే ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి భయం ఏముంది? ఉమ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీలోనే ఉన్నారు కదా, ఉమ్, ఇంకా వాళ్ళకి భయం ఏముంది? భయపడాల్సింది వైసీపీ కాపులు. ఆహా, ఇప్పుడు ఆ రోజున ఉద్యమంలో పాల్గొని రైలు తగలబెట్టడానికి కారణమైనటువంటి వ్యవహారంలో ఉమ్, వీడియో సాక్ష్యాలే ఉన్నాయి, అవును. ఒరిజినల్ వీడియో సాక్ష్యాలే ఉన్నాయి కదా. అప్పుడు దాదాపు ఎంత వీళ్ళు చెప్తుంది 329 మంది అంత మీద కేసులు పెట్టారంటున్నారు కదా, అవును, వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు విచారిస్తారా? అదే చూడాలి. అంటే కేసు కొట్టేసింది కోర్టు, ఉమ్, వీళ్ళు అడుగుతుంది పైన అప్పీల్, హైకోర్టు. మళ్ళీ అప్పీల్. ఉమ్, ఏది అప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చాక దాన్ని డౌన్ ప్లే చేసి కేసు కొట్టేయడానికి కారణమైంది. అవును. కాబట్టి జగన్ వాళ్ళు కేసు విత్డ్రా చేయించారు కాబట్టి మేము మళ్ళీ కేసు తీసుకొస్తాం అనేటటువంటి. అయితే ఇందులో చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే అప్పుడున్న అందరికీ వస్తుంది, ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నాను కేసు కదా. ఓపెన్ అయితే అందరికీ వస్తుంది. అదే కదా. అప్పుడు ఈ ట్రిప్ విచారణలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉన్న వాళ్ళని వరకు ఎగ్జంప్షన్ ఇచ్చి వీళ్ళ వరకే పెడతారా ఆహా, ఉమ్, అనేది చూడాలి. అంటే మళ్ళీ కేసు మొదటి నుంచి అవుతుందా సార్ విచారణ? అంటే ఫస్ట్ నుంచి జరుపుతారా? విచారణ ఆల్రెడీ చేసేసారు కదా, చేసేసి కేసు చేసేసారు. పెట్టేశారు కదా, ఇంకా మొదటి నుంచి ఏముంటది? కింద కోర్టు కేసు కొట్టేసింది కాబట్టి వాళ్ళందరినీ శిక్షించండి అని పై కోర్టు అప్రోచ్ అవడం, అంతే. కొత్తగా విచారించేది ఉండదు. అంటే నిర్దోషులుగా తేల్చిన వాళ్ళని మళ్ళీ అయితే వాళ్ళ మీద ఏమి ఉండదు, వాళ్ళు నిర్దోషి అని ఏం తేల్చలేదు కదా, అప్పుడు కేసు వీళ్ళు గవర్నమెంట్ విత్డ్రా అంటోంది కాబట్టి దాని ఆధారంగా కేసు కొట్టేశారు. అప్పుడు అంటే ముద్రగడ పద్మనాభంతో పాటు మరొక 41 మందిని నిర్దోషులుగా తేల్చారు అనేది కదా. ఇప్పుడు అందులో ముద్రగడ పద్మనాభం ఉంటే ఇప్పుడు ఆయన్ని మళ్ళీ దోషిగా తేల్చాలంటే మళ్ళీ వాళ్ళందరినీ తీసుకురావాలి కదా అంటున్నాను నేను. తీసుకురావాలి, అది అంత కామన్ గా నడుస్తుంది. తర్వాత ఆర్గ్యుమెంట్స్ టైంలో ముద్రగడనే ప్రధానంగా స్ట్రెచ్ చేస్తూ మిగతా వాళ్ళు వీళ్ళ పార్టీలో ఉంటే వదిలేయడం. ఇప్పటికి కూడా ముద్రగడ వెనకాల ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని మాత్రం వాళ్ళ పాత్రకి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీళ్ళ పాత్రకి ఇంకా చూడాల్సి ఉంది అని కనుక కోర్టులో వాదించారనుకోండి, వాళ్ళ వరకు శిక్షిస్తారు కదా అనేది లెక్క వీళ్ళకి. కానీ ఒకటి సార్, ఇందులో ఓకే ముద్రగడని టార్గెట్ గా చేసుకుని ఇప్పుడు మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నారు, హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు అనుకుంటే అందులో కాపుల్ని ఎంతమంది స్వాగతిస్తారు దీన్ని అనేది ఒకటి. కానీ ఇలా కాపు సామాజిక వర్గం కోసం కాపు గర్జన పేరుతో అప్పుడు జరిగిన దాన్ని మళ్ళీ ఇప్పుడు పైకి తెర మీదకి తీసుకురావడం అంటే వాళ్ళ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నట్టు కాదా? అది వ్యక్తిగతంగా ఫీల్ అవరా రేపొద్దున? అలా ఎవరు ఫీల్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అట్లా ఫీల్ అయ్యి ఉంటే కనుక ఈ ఇష్యూ వచ్చేది అసలు జనసేన, తెలుగుదేశం పొత్తుని యాక్సెప్ట్ చేసేవాళ్ళు వాళ్ళు లేదు కదా. కాపు సామాజిక వర్గం అంతా తమకంటూ ఓ నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఫీల్ అయ్యారు కాబట్టినే ఇప్పుడు నడిచిపోయింది. అంతకుముందు జరిగినవి తెలియదే ఏంటి వాళ్ళకి, బేసిక్గా తెలిసినే ఓటేశారు కదా. కాబట్టి ఇంకా వాళ్ళు ఆ ఉనికి గినికి ఇలాంటి ప్రాబ్లం ఎవరూ లేదు. అంటే మామూలుగా కుల పోరాటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సార్. ఏ ప్రభుత్వమైనా గతంలో ఇలాగ ఒక అయిపోయిన దాన్ని, ఎప్పుడో అయిపోయిన దాన్ని, తీర్పు ఇచ్చేసిన దాన్ని మళ్ళీ ఒక ప్రభుత్వం కావాలని ఇలా వేయడం అంటే అది కాపు సామాజిక వర్గం మీద జరిగింది. ఇంతకుముందు ఏమైనా జరిగినాయి ఇలాంటి ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, మన చుండూరు లాంటి సంఘటనల్లో జరిగినాయి. ముందు కేసు కింద కోర్టులు తేడా వస్తే పై కోర్టులకు వెళ్ళటం అట్లాంటివి చాలా జరిగినాయి. బేసిక్గా కులాంశాల్లోనే జరుగుతుంటాయి వాటిట్లలో, అప్పీలకు వెళ్ళాలి. ఇక్కడ పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది దీంట్లో, నో డౌట్. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్కి వీళ్ళు ఫేవర్ చేస్తున్నట్టుగా తెలుగుదేశం చెప్పుకుంటుంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ముద్రగడ మీద ఉన్నటువంటి కోపం ఉంటుంది కాబట్టి కానీ శిక్షిస్తే ఒకసారి బుద్ధి తెలుస్తుంది అనేటటువంటి ఫీలింగ్ అతనికి ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుంది అనుకోవాలి. ఇది తెలియకుండా ఎందుకు జరుగుతుంది? తెలియకుండా చేస్తారా చాటుగా? అంటే ఇప్పుడు పోనీ వచ్చింది కదా, ఇప్పుడు బయటకు వచ్చింది కదా, పోనీ ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా ఇది తప్పని? ఆయన మొదటి నుంచి అసలు రిజర్వేషన్ల విషయంలోనే ఆయన మద్దతు లేదు. రిజర్వేషన్ల విషయంలో ఆయన ఏమన్నా మాట్లాడారా? కాపులకి రిజర్వేషన్ కావాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, అధికారంలోకి వచ్చాక ఏమైనా మాట్లాడారా? మొన్న అడిగినప్పుడు కూడా అవి మన చేతిలో ఉన్నవి చేద్దామన్నారు కదా. అది కాబట్టి ఆయన ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు కదా. అంటే మొన్న ఎలక్షన్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సామాజిక వర్గానికి ఒక రిప్రజెంటేటివ్ గా ఉన్నారు అనే ఉద్దేశంతో ఎలక్షన్లు జరగలేదా? అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అనుకుని నాకేం సంబంధం లేదు, ఇది టీడీపీ వాళ్ళు పెట్టుకుంటున్నారు, నన్ను ఎవరు ఏం అడగరు, నేను దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఏమన్నా ఫీల్ అవుతారా ఆయన? ఇప్పుడు టోటల్గా నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తుంది ఒకటే, కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు వంగవీటి రంగా విగ్రహం ఏమన్నా జనసేన కార్యాలయంలో ఉందా?
లేకపోతే వంగవీటి రంగాకి సంబంధించి నివాళులు అర్పించేందుకు మొన్న జయంతో వర్ధంతులు జరిగినాయి. పవన్ కళ్యాణ్ వెళ్ళి నివాళులు అర్పించడం చూసారు ఇప్పుడు ఏమన్నా? ప్రతి ఏడాది చేస్తున్నారా ఆయన? ఆయన ఏమైనా చేస్తున్నారా? మామూలుగా ఎక్కడన్నా కార్యకర్తలు హడావిడి చేసినప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి చోట చేయడం అప్పుడెప్పుడు చేసిన చోట అంతే. స్పెసిఫిక్గా ఇప్పుడు గాంధీ గారి జయంతో లేకపోతే ఎన్టీ రామారావు జయంతి వర్ధంతి చేస్తారు కదా వీళ్ళు. అంటే ఈయన మొదటి నుంచి దేశ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధుల పేర్లు, భగత్ సింగ్ ఇలాంటి పేర్లు మాట్లాడతారు కానీ రంగా ఇలాంటి పేర్లు ఆయన ఎప్పుడు మాట్లాడటం నేను చూడలేదు. మరి ఎప్పుడు మరి కాబట్టి నేను అంటుంది అదే, ఆయన్ని మహానాయకుడి కింద పవన్ కళ్యాణ్ చూడరు, తను మహానాయకుడిని అనేటటువంటిది ఆయనకి ఫీలింగ్ ఉంటుంది కాపు విషయంలో. అట్లాంటప్పుడు పర్టికులర్గా ఆయన దీని మీద లీడ్ తీసుకుంటారని ఎందుకు అనుకోవడం? బేసిక్గా ఇంకొక ఓవరాల్గా కాపులకి ఒక మార్గనిర్దేశకుడు తనే అనేటటువంటి ఫీలింగ్ ఆయనకి ఉంది. తనే అసలు కాపు సామాజిక వర్గాన్ని ఒక యునైట్ చేసిన వాడిని అనేటటువంటి. వాస్తవంగా రంగా అప్పుడు యునైట్ కాబట్టినే కాపులు ఒక బార్గెనింగ్ పవర్ కింద మారారు, నో డౌట్ ఎట్ ఆల్. ఆ ప్రయోజనాన్ని చిరంజీవి వాడుకున్నారు, పవన్ కళ్యాణ్ వాడుకున్నారు. చిరంజీవికి 18 సీట్లు వచ్చినా ఆ లెగసీనే, పవన్ కళ్యాణ్కి వాళ్ళ విజయాల్లో కీలకమైనటువంటిది ఆ లెగసీనే. అయితే ఆ కుటుంబము ఆ రంగా పేరుతో అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు వీళ్ళు. అలాగని వ్యతిరేకించరు, ద్వేషించరు. కానీ ఆయనకి ఆ సముచితమైనటువంటి గౌరవం ఇస్తారా? లేదు కదా. అది సమస్య. కానీ ఒకటి సార్, ఫైనల్గా ఇందులో నేను అడగాల్సింది ఒకటే, జనసేనకి దీనివల్ల డ్యామేజ్ ఏమీ ఉండదా ఈ నిర్ణయం వల్ల? ఎందుకంటే చాలా చోట్ల 21 స్థానాలు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా కాపులందరూ కూడా జనసేనను చూసి టీడీపీకి ఓట్లేసాం, పవన్ కళ్యాణ్ చూసి అనుకున్న టైంలో ఈ అంశం ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం, ఒక ఆయన ప్రశ్నిస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు అనేది సెకండరీ. అలా సపోర్ట్ చేసిన వాళ్ళకి ఈ నిర్ణయం ఒక వెన్నుపోటు నిర్ణయంగా అనిపించదా అనుకోరా? ఇప్పుడు రెండు ముక్కలు పవన్ కళ్యాణ్ స్పందిస్తే ఇది తప్పు అంటే కనుక ఇది పవన్తో సంబంధం లేకుండా తెలుగుదేశం చేసినట్టు. పవన్ కళ్యాణ్ స్పందించలేదంటే పవన్ కళ్యాణ్కి ఫేవర్ చేయడం కోసం తెలుగుదేశం చేసినట్టు అవుతుంది. ఇక అందులో ఏముంటది రాజకీయం? అప్పుడు అది వెన్నుపోటు అందామా, గుండెపోటు అందామా, దానికి ఎవరికి సమాధానం లేదు. అంటే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని దేన్ని ఆయన ఎంతవరకు వ్యతిరేకించట్లేదు. మరి ఇప్పుడు తనకి సంబంధించిన వ్యతిరేకం ఏదైనా చేస్తే ఒప్పుకుంటారు ఏంటి? ఆయన ఒప్పుకోరు కదా. బేసిక్గా ఇది ఒక టోటల్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే వ్యవహారం. ఒక ఆస్పెక్ట్లో నేను ఆ కేసును ఉండాలంట, ఏది రైలు తగలబెట్టిందంట. కులం పేరుతో నువ్వు ఒక ఉద్యమం చేసి రైలు తగలబెట్టాల్సిన పని ఏంటి? అది ఖచ్చితంగా అసాంఘిక చర్య, దాంట్లో శిక్ష పడాలి. అదే సందర్భంలో ఉద్యమం వేరు దగ్ధం వేరు అనుకోవడానికి కాదు. అక్కడ ఉద్యమంలో భాగంగా జరిగింది, దాంట్లో విచారణ చేయడంలో తప్పు లేదు. అది కులాన్ని ఇందులోకి ఈ రాజకీయం చొప్పించకుండా చేస్తే కరెక్ట్గా ఉండేది. రాజకీయం చొప్పించి చేయడం వలన ఇప్పుడు చర్చకు వస్తుంది. లేకపోతే ఒక నేరం మీదన విచారణ చేయడంలో తప్పే లేదు, నేరం మీద విచారణ జరగాలి. లేకపోతే కనుక ఎవడికాడు ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఏ కులానికి కోపం వచ్చినా ఏదో ఒకటి తగలబెడతాం బిగిన్ చేస్తే సమాజానికి సెక్యూరిటీ ఉండదు. కానీ ఇక్కడ ఆ వ్యవహారానికి సంబంధించి లబ్ధి పొందిన నాయకులు వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్నిట్లో వాళ్ళు ఏం నోరిప్పుతారన్న దాని మీద ఫ్యూచర్ ఆధారపడి. సార్, ఇందులో ఇంకో కోణం చూడొచ్చా? ఈ అంశం రాజకీయాల్లో చిచ్చు పెడుతుందా, కాపు సామాజిక వర్గంలో చిచ్చు పెడుతుందా? రేపు ఏమీ జరగట్లేదు చూడండి మీరు. ఇది ఇప్పుడేం కాదండి, లాంగ్ స్టాండింగ్లో. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు పెట్టే కేసులు, దాన్ని బేస్ చేసుకుని కాపు కమ్యూనిటీలో చర్చ రావాలి, అంతే తప్పించి అది కాకుండా రాదు. ఇప్పుడు అదేది కోనసీమకి పేరు పెట్టారు అంబేద్కర్ విగ్రహానికి, అంబేద్కర్ పేరు. అప్పుడు గొడవ ఎవరు? అప్పుడు కాపుల మీద దొంగ కేసులు పెట్టారన్నారు వీళ్ళు. ఒరిజినల్గా ఎవరు వెళ్ళి దాడి చేశారు? దళితులు దాడి చేశారు? అది లేదు కదా. చేసింది ఎవరు? కాపు సామాజిక వర్గం నుంచినే కదా. అప్పుడు వాళ్ళే కదా జరిగింది, అప్పుడు అదే కదా. కానీ దాన్ని ఏం చెప్పారు? అయ్యో కాపుల మీద అబాండం వేస్తున్నారన్నారు.
ఉమ్, ఇప్పుడు మరి ఇది అభాండమా ఒరిజినల్? అప్పుడు అదే దాని కదా. మీద నోరు విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు విప్పాలా లేదా? అది ఉమ్, చర్చ. ఉమ్. అంటే ఇప్పుడు మళ్ళీ దీని మీద ముద్రగడ పద్మనాభం గారికి కూడా ఇది ఒక సవాలేమో. ఇప్పుడు ఆయన ఏం అంతే మాట్లాడతారు, దీని అంతే మీద ఏం చేస్తారని చూడాలేమో. అంతే. ఓన్లీ వైసీపీలో ఉన్న కాపులే టార్గెట్ అవుతారంటారా సార్ ఒకవేళ రేపు చూడాలి, పొద్దున్న? అదే అంటున్నా, నేనైతే అదే ఉమ్, అనుకుంటున్నా. ఉమ్, ఉమ్, ముద్రగడ వెనకాల ఇవాళకి కూడా మిగిలిన కాపు నాయకుల వరకు దెబ్బ కొట్టడానికి అనుకుంటున్నా. ఉమ్, శాశ్వతంగా ఇక పవన్ కడ్డు లేకుండా చేయడం అయ్యేటటువంటిది ఉండొచ్చు. అంటే ఇప్పుడు కాపులు కూడా మళ్ళీ నిజంగా ఇది ఏమైనా జరిగితే అందరూ ఒకే తాటి మీదకి వస్తారా లేదనేది కూడా చూడాలి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అది ఒకవేళ. సాధ్యం కూడా కాదు. పవన్ కాదా? వదిలేసి కాపులు వస్తారా అనేది డౌటే. అది రాబోయే రోజుల్లో ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందుకే ఏమన్నా క్లారిటీ వస్తుంది, కానీ ఇప్పుడైతే కాదు. అదే కదా. మొత్తం మీద ఒక కొత్త అంశం అయితే తెర మీద తీసుకొచ్చారు. పాత అంశాన్ని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు. రైట్, రైట్. చూద్దాం నిజంగా ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి ఇది ఒక సవాల్ అవుతుందా, లేదు ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించో లేదంటే వైసీపీకి సంబంధించిన కాపులకే ఇది మాకు సంబంధం లేదని చెప్పి మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. జనసేన దీని మీద వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో ప్రకటిస్తుందా, పవన్ కళ్యాణ్ గారు ఇంక ఈ విషయంలో కూడా మౌనంగానే ఉంటారు? ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.